హాయ్. నిన్న ఒక చిన్న స్పార్క్ క్రియేట్ అయింది. ఏందంటే ట్విట్టర్‌లో లోహిత్ అన్న తెలుసు కదా! లోహిత్ అన్న ఇంగ్లాండ్‌లో ఉంటాడు. లండన్. నీట్‌గా ఫ్యాన్ వార్లు చేస్తాడు. ఎన్టీఆర్ అన్న ఫ్యాను. ఓకే. ఇదంతా పర్లేదు. నిన్న బర్త్‌డే అయింది. నిన్న బర్త్‌డేకి పాపం ఏదో ట్వీట్ ఏసుకున్నాడు. ఇలా చాట్ జీపీటీకి ఇచ్చి ఇది చేశాడు. చూద్దాం ఆ ట్వీట్ కూడా. తెలుగు ట్విట్టర్ సెలబ్రేట్స్ లోహిత్ బోయ్ ఆర్టికల్ అనుకుంటున్నారు, ఇది కాదు. ఆయన ట్వీట్ వేసుకున్నాడు చాట్ జీపీటీకి ఇచ్చి. ఆయన మళ్ళీ థ్యాంక్ యూ చెప్పట్లేదు, ఏదో న్యూస్ ఆర్టికల్ గ్రేట్ ఆంధ్ర మూర్తి గారు రాసినట్టు రాశాడు. ట్విట్టర్ యువత సెలబ్రేట్స్ రోహిత్ రెడ్డి బర్త్డే విత్ ఎడిట్స్ అండ్ ట్రిబ్యూట్స్. ఏమో ఎన్ని ట్రిబ్యూట్స్ చేస్తారో. రోహిత్ లోహిత్ రెడ్డి విత్ ఓవర్ 41K ఫాలోవర్స్ సిన్స్ జాయినింగ్ ఎక్స్ ఇన్ 2019. ఇదంతా చాట్ జీపీటీ రాసింది. అండ్ బర్త్డే చీర్స్ ఫ్రమ్ ఎన్టీఆర్ టైగర్ ఆర్మీ, మహేష్ బాబు ఫ్యాన్స్, ప్రభాస్ సపోర్టర్స్, పొలిటికల్ సర్కిల్స్, ఇవన్నీ ఓకే ఓకే. రెడ్డి బ్రిడ్జెస్ అంట, రైవలరీస్ అంట, ఓకే. ఇవన్నీ వదిలే. అసలు క్లాస్ ఎందుకు వచ్చిందంటే చిన్మయ్ గారు సడన్గా బాంబు పేల్చారు. ఏమనంటే ట్వీట్ చూద్దాం. దిస్ మ్యాన్ హియర్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ అబ్యూజివ్ మెన్ ఆన్ తెలుగు ట్విట్టర్. అసలు చిన్మయ్ గారికి ఈయన వేసే ట్వీట్కి సంబంధం లేదు. ఇప్పుడు ఈయన ఏదో నా బర్త్డే అయింది, నాకు చాట్ జీపీటీలో ఎవరో ఇచ్చుకున్నారు, ఇలా ప్రాంప్ట్ ఇచ్చుకొని రాసుకున్నాను. అసలు నాకు ఆ బర్త్డే జరుపుకున్న వాళ్ళకి అసలు చిన్మయ్కి ఏం సంబంధం ఉందని ఈయన నార్మల్గా వేసుకుంటే, చిన్మయ్ గారు వచ్చి ఈయన మోస్ట్ అబ్యూజివ్ మెన్, ఈయన బర్త్డే రోజు అది కూడా ట్వీట్ వేసింది. అసలు ఈయన ఏమైనా అబ్యూజివ్ ట్వీట్ వేసాడా? కాదు. బర్త్డే జరుపుకున్నారు, థ్యాంక్స్ రా గుర్రాలు, బాగా జరిపారు, అది ఇది అన్నట్టు చెప్పారు. దీనికి దానికి సంబంధమే లేదు. ఎందుకు వచ్చారో తెలియదు. ఈమె దిస్ ఇస్ లైక్ సూడో ఫెమినిజం అట్ పీక్స్. అసలు ఈమెకి ఇక్కడ స్పేస్ లేదు. లేదు. ఎందుకు వచ్చారు ఆమెకే తెలియాలి. అసలు ఇక్కడ ఆమె పనే లేదు. ఏదైనా ఈయన ఏమైనా అబ్యూజివ్ పోస్ట్ వేస్తే ఓకే, నువ్వు మోస్ట్ అబ్యూజివ్ మెన్ ఇన్ తెలుగు కమ్యూనిటీ ఆర్ తెలుగు ట్విట్టర్ అని వేసుకోవచ్చు. అసలు ఈయన ఏమి ట్వీట్ వేయలేదు. నా బర్త్డే రా గురు, నా బర్త్డే, నేను ట్వీట్ వేసుకోకూడదా అంటే ఈమె వచ్చేలా అన్నది. అంటే ఈమె ఆల్రెడీ కనుక్కొని ఓకే ఈయన బర్త్డే ఈరోజు, సో ఈరోజు ఖచ్చితంగా ట్వీట్ వేయాలి ఈయన గురించి. ఐ మేక్ హిజ్ డే రూయిన్ అన్నట్టు. ఏదో నాకు ఇంగ్లీష్ రాదురా, నేను కొంచెం తెలుగు మీడియం టైప్ షిట్. ఓకేనా? ఇలా అయింది. నాకెందుకు వీళ్ళిద్దరూ షుడ్ మ్యారీ ఈచ్ అదర్. కానీ మ్యారేజ్ షుడ్ మ్యారీ ఈచ్ అదర్, మేడ్ ఫర్ ఈచ్ అదర్ రా. కానీ ఈమెకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది కాబట్టి కష్టం. కానీ వీళ్ళిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్. మీకు అర్థమైపోద్ది అంతే. మీ ఒపీనియన్స్ చెప్పండి.